హైదరాబాద్ లో ఫార్ములా ఈ కర్ రేస్ కేసు మరోసారి హిట్ పుట్టిస్తోంది. మళ్ళీ కేటీఆర్ ను ప్రశ్నించేందుకు సిద్ధమైపోయింది ఏసీబీ. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ ముందు ఇవాళ హాజరు కాబోతున్నారు కేటీఆర్. నందినగర్ నివాసం నుండి కేటీఆర్ స్టార్ట్ అయ్యారు. ముందుగా తెలంగాణ భవన్ కు వెళ్లి ఆ తర్వాత అక్కడి నుంచి ఏసీబీ ఆఫీస్ కు చేరుకుంటారు. నందినగర్ నివాసం నుండి తెలంగాణ భవన్ బయలుదేరుతున్నప్పటి దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే ఆయన తన నివాసం నుండి బయలుదేరారు. సో కేటీఆర్ ను ఇప్పటికే హరీష్ రావు అలాగే శ్రీనివాస్ గౌడ్, కౌశిక్ కలిసినట్టుగా తెలుస్తోంది. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ను విచారించనుంది ఏసీబీ. రైట్గా ఈ విచారణకు రావడానికి ముందు కేటీఆర్ ఒక పోస్ట్ చేశారు. మనం టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. పిడికిలు బిగించి ఉన్న ఫోటోని దానికి జత చేర్చి పోస్ట్ చేశారు. రాజకీయ వేధింపులతో వెనక్కి తగ్గేది లేదు అని అంటున్నారు కేటీఆర్. 6 గ్యారంటీల మోసాన్ని ఎండగట్టడంలో ఇవేమీ నన్ను ఆపలేవు. ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ని ఎండగడుతూనే ఉంటాం. 420 హామీలు డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ చేసిన దగాను ప్రజలకు వివరిస్తామంటూ ఒక పోస్ట్ చేశారు. విచారణకు ముందు కేటీఆర్ ఇలా పిడికిలు బిగించి చూపిస్తూ ఇది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ చర్చకి కారణమైంది. ఇక ఫార్ములా ఈ రేస్ కేసులో A1గా ఉన్నారు కేటీఆర్ను ఇప్పటికే ఒకసారి విచారించింది ఏసీబీ. జనవరి 9న 7 గంటల సేపు ప్రశ్నించింది. గత నెల 28నే హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది ఏసీబీ. అయితే ముందస్తుగా ప్లాన్ చేసుకున్న అమెరికా షెడ్యూల్ ఉండడంతో తిరిగి వచ్చిన తర్వాత హాజరవుతానని ఏసీబీకి లేఖ రాశారు కేటీఆర్. దాంతో ఇవాళ మళ్ళీ విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది ఏసీబీ. ఇక మరికొద్దిసేపట్లోనే విచారణకు హాజరవుతున్నారు. స్టార్ట్ కాబోతోంది. ప్రస్తుతం నందినగర్ నుంచి తెలంగాణ భవన్కి బయలుదేరారు కేటీఆర్. సో ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు నందినగర్ లోని ఇంట్లో కేసీఆర్ ను కలుసుకున్నారు కేటీఆర్. అండ్ అక్కడ నుండి ఏసీబీ ఆఫీస్ కు వెళ్తారు. మధ్యలో తెలంగాణ భవన్ కు వెళుతూ ఉన్నారు. సో బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు వివరించడానికి నందినగర్ నివాసం నుండి మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందుబాటులో ఉన్నారు. అలాగే ఏసీబీ ఆఫీస్ నుండి బ్యూరో చీఫ్ విజయ్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సో ముందుగా రాకేష్ దగ్గరికి వెళ్దాం. రాకేష్, కొద్దిసేపు క్రితమే అక్కడ నుంచి కేటీఆర్ బయలుదేరి వెళ్లారు. సో ఇప్పటికే చాలా మంది కలిసి ఉన్నారు ఆయన్ని. తెలంగాణ భవన్ లో ఎవరితో సమావేశం కాబోతున్నారు? అక్కడ నుంచి ఎన్ని గంటలకు మళ్ళీ ఏసీబీ ఆఫీస్ కు బయలుదేరుతారు? తెలంగాణ భవన్లో భారీ ఎత్తున కార్యకర్తలు, నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్య నేతలు అందరూ వచ్చారు. కాబట్టి ఆయన తెలంగాణ భవన్కి వచ్చారు. అందరితో కాసేపు మాట్లాడి వాళ్ళకి అభివాదం చేసి వెళ్దామనే షెడ్యూల్లో భాగంగా ఆయన ఇక్కడికి వచ్చారు. అంతకుముందు ఇంటి దగ్గర నుంచి బయలుదేరినటువంటి కేటీఆర్ కేసీఆర్ని కలవడానికి వెళ్ళారు. కేసీఆర్ని కలవడానికి వెళ్ళి అక్కడ కేసీఆర్తో కేసు విషయంలో చర్చించారు. ఏం జరగబోతుంది, నోటీసుల్లో ఏం పేర్కొన్నారు, అంతకుముందు ఇన్వెస్టిగేషన్లో ఏం అడిగారు, ఇప్పుడు ఏం అడిగే అవకాశం ఉంది, వీటన్నిటిపైన కూడా కేసీఆర్తో చర్చించారు. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ భవన్లో హరీష్ రావు, అదేవిధంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, కౌశిక్, ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్ వీళ్ళంతా కూడా చేరుకున్నారు. కేటీఆర్ ఇక్కడికి రావడం మనం దృశ్యాల్లో చూస్తున్నాం. పెద్ద ఎత్తున కార్యకర్తలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు తెలంగాణ భవన్కి చేరుకున్నారు. తెలంగాణ భవన్ చుట్టుపక్కల కూడా ఇంతే క్రౌడ్ కనిపిస్తుంది. కేటీఆర్కు ధైర్యం చెప్తూ, కేటీఆర్కు మేము ఉన్నామంటూ కార్యకర్తలు ఒక సందేశాన్ని ఇచ్చేందుకు వచ్చామంటూ చెప్తూ ఉన్నారు. ఇక కార్యకర్తలను దాటుకుంటూ ప్రస్తుతం కేటీఆర్ తెలంగాణ భవన్ లోపలికి వెళ్తున్నాడు. తెలంగాణ భవన్ లోపల ఉన్నటువంటి ఎవరైతే గ్రేటర్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి పార్టీ నేతలు ఉన్నారు, వాళ్ళందరితో కాసేపు మాట్లాడతారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 9:32 అవుతుంది. 9:45 వరకు ఆయన ఇక్కడే ఇంకొక 15 నిమిషాల పాటు ఇక్కడే వాళ్ళతో సమావేశం అవుతారు, వాళ్ళతో మాట్లాడతారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి నేరుగా భవన్ ఇక్కడి నుంచి నేరుగా ఏసీబీ ఆఫీస్కి వెళ్తాడు. ఏసీబీ ఆఫీస్లో విచారణ ఎదుర్కొంటారు.